ఇక్కడ చెప్తారా డబ్బులు ఎంత వచ్చాయా యూట్యూబ్ నుండి? నో, చెప్పకూడదు ఇప్పుడైతే. నేను పెద్ద వీడియో చేసి చెప్పలేదు ఇంతవరకు డబ్బులు ఎంత వచ్చాయి అన్నది. లైవ్లో అయితే అస్సలు చెప్పకూడదు. పెద్ద వీడియో చేసి అందులో నాకు ఎంత అమౌంట్ వచ్చిందో చెప్తాను తప్పకుండా. లైక్లు అని కూర్చుంటారా? లేదండి, మీరు లైక్ కొడితే నాకు తృప్తిగా ఉంటుంది. నాకు ఇంతమంది సపోర్ట్ ఇచ్చారని ఉంటుంది కదా. లైక్ కాదు, ఈ మధ్య ఒకటి జరిగింది. ఈ మధ్యన ఒకటి జరిగిందండి. నేనైతే మొత్తం తగ్గిపోయాను. నలుగురు 4 రోజులు మేము సరిగ్గా తిన్న రోజే లేదు. నా కళ్ళల్లో బాధ, నీరు ఏం చేయాలో పని చేసే టైంలో సబ్స్క్రైబర్లు సడన్గా తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారో తెలియట్లేదు. 36,000 సపోర్ట్ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నాడు. ఎక్స్ట్రా 300 వచ్చినాయి అన్నమాట. 380 వచ్చినాయి. తగ్గిపోయి లాస్ట్కి 260 వచ్చినాయి. అవి తగ్గిపోయి 240 400 300 ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్లు అందరూ తగ్గిపోయేసరికి ఇటు సబ్స్క్రైబర్ తగ్గిపోతున్నారని ఆలోచన, అటేమో వర్క్ ఎక్కట్లేదు. ఏం చేయాలో మేమైతే అసలుకి 4 రోజులు కూడా సరిగ్గా అన్నం తినలేదు. ఏమైపోయిందంటే అసలు ఏం జరిగింది, మన యూట్యూబ్లో కూడా ఏం చేసింది లేదు. మనకి కనీసం ఏం పడింది కూడా లేదు. కాపరేట్ కూడా, కాపరేట్ అంటే ఒకటే పడదు, అది ఎప్పుడు. ఇంతవరకు ఏమీ అవ్వలేదు యూట్యూబ్కి. మరి ఎందుకు ఇలా లైకులు తగ్గుతున్నాయో కూడా తెలియట్లేదు. మేమైతే మా బాధ దేవుడికే తెలియాల. నాకైతే అసలుకి నేను చూడకండి పడిపోతాను అనుకున్నాను అన్నం తినుకోకుండా. ఇంకా అంత ఏడ్చేసాము అసలుకి. కానీ ఇంకా పోతే పోనేలే, చేసేదే ఉంది. మనమైతే ఏం చేయలేదు. ఇంకా ఆయన తీసేసుకుంటే ఇంకేం చెప్పలేము. ఇంకా భోజనం చేశారు అమ్మాయి గారు? చేసిస్తానండి. శంకర్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. తిన్నావా అన్నయ్య? ఓకే అమ్మాయి గారు అంటున్నారు. అక్క విష్ణు అన్నయ్య మా అన్నయ్య అక్క. అవునా చెల్లి? ఓకే ఓకే ఓకే. శివకుమార్ గారు హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. నీకు కావాలా డబ్బులు దేవా గారు అంటుంది జీవిత. అమ్ములు శ్రీ గారు హాయ్ అండి. హాయ్ హాయ్. ఎందుకు అంజలి సిస్టర్ ఏమైంది? విష్ణు జీవిత వాళ్ళ అన్నయ్య అంట. ఏమో తెలియదు దేవా గారు. అసలు ఎందుకు సడన్ గా అట్లా అయిపోయినాయో కూడా తెలియట్లేదు. 400 లైక్లు ఒకేసారి సబ్స్క్రైబర్లు ఎంత తగ్గిపోయారు అసలుకి. తెల్లవారులు అసలుకి మాకు నిద్ర కూడా పట్టలేదు. తగ్గిపోయాయి. రోజు 10 మంది తగ్గిపోయి మళ్ళీ పొద్దుంటే మళ్ళీ పెరిగాయి, ఇంకా ఎక్స్ట్రా పెరిగాయి. వాటి గురించి సరే దగ్గడం లేదు, దగ్గడు పోతూనే ఉన్నది తప్ప పెరగలదా. దానికి తోడు వీడియోస్ పెడుతున్నా ఒక్కొక్క వీడియోకి 20 సబ్స్క్రైబర్లు వచ్చారు వస్తున్నారు. మళ్ళీ అవి కూడా తగ్గిపోతున్నాయి. యూట్యూబ్ 4 వీడియోలకు ఒక 500 సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు. నేను పెడుతూనే ఉన్నానా, ఇప్పుడు సబ్స్క్రైబ్ తగ్గిపోతూనే ఉన్నా. ఇప్పుడు 37,000 అయ్యాలి మొత్తం మన ఫ్యామిలీ. ఇంక 36,000 కాడే ఉంది. అలా తగ్గిపోవడం వల్ల అసలుకి మాకైతే అసలుకి తలనొప్పి, పని మీద ఇంట్రెస్ట్ లేక ఏం చేయాలో మా బాధ దేవుడు తప్ప ఎవడు తెలియదు. బయటకు చెప్పుకుందామంటేనే ఏం పోయింది అంటున్నారు, సబ్స్క్రైబ్ పోయిందని మనం ఎలా చెప్పుకుంటాం? నా అంతటి నేను వాళ్ళ సెల్లులలో చూసుకోవాలి కానీ నేనంతటి నేను మీ సబ్స్క్రైబ్ కొట్టడానికి చెప్పలేం కదండి. నేను ప్రూఫ్లు తీసాను, మీరు చాలా ప్రూఫ్లు కూడా తీసేసాం మేమైతే. స్క్రీన్ షాట్ వీడియోలు తీసాను. స్క్రీన్ షాట్ అయితే అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం కానీ మాకు పని మీద అవట్లా. ఇంకా ఏదైతే అదామని ఇంకా దేవుడి మీద భారం. దీనికి కారణం మీరు లైవ్లు సరిగ్గా పెట్టడం లేదు అంజలి సిస్టర్. షార్ట్ వీడియోస్ కూడా దూరం అయ్యారు కొన్నాళ్ళు. అవునండి, అసలు ఖాళీ దొరకట్లేదు మనకి. వర్క్ అలా మీద పడిపోయింది. ఆ వర్క్ వల్ల ఏం చేయాలో కూడా దొరకట్లేదు. టైంకి పాపకు కూడా తన ఫుడ్ పెట్టేంత టైం కూడా దొరకట్లేదు, మేము తినేంత టైం కూడా అలా అయిపోయింది. థ్యాంక్ యూ అండి లైక్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదైతే అవనే లైవ్ నేను తలుచుకుంటే మన సపోర్ట్లు అడిగిపోరు, మన సబ్స్క్రైబ్లు అడిగిపోరు. ఎప్పటికైనా నేను సాధించుకుంటాను వాళ్ళ ప్రేమను పొందుతాను అనుకొని నేను ఆలోచించి పోతే పోనేలేం కానీ వదిలేసాను. చాలామంది యూట్యూబ్లలో చాలామందిని తెలుసుకున్నాం కానీ ఏ ఒక్కరికి దీని గురించి రిప్లై ఇవ్వలేదు, పెట్టలేదు కూడా. చాలామందిని చూసాం కానీ తలకాయ నొప్పి వచ్చేస్తుంది నాకైతే ఆ విషయం ఊహించుకుంటేనే. ఇప్పుడు లైక్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ చేయండి అక్క. తప్పకుండా చేస్తాను చెల్లి. సండే చేస్తాను రాయికి నుంచి. కిట్టు హాయ్ అండి. హాయ్ సుమన రిప్లై మేడం. ఓకే సారీ అండి. సారీ, నా బాధ చెప్పుకునేసరికి అలా అయిపోయింది, ఏమనుకోకండి చాలామంది.